వెల్కమ్ బ్యాక్ టు ద నర్సింగ్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ లేదా స్ట్రోక్ అనే కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది నర్వస్ సిస్టమ్ డిజార్డర్స్లో ఉంటుంది అండ్ అలాగే కార్డియోవాస్కులర్ డిజార్డర్స్లో కూడా ఉంటుంది కండిషన్. ఎస్పెషల్లీ అడల్ట్ హెల్త్ నర్సింగ్ సబ్జెక్ట్లో ఉంటుంది ఆర్ మెడికల్ సర్జికల్ నర్సింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్: ఏ సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్, ఆల్సో known as a stroke or brain attack, is a medical condition that occurs when blood flow to the brain is suddenly interrupted. సో సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ని స్ట్రోక్ లేదా బ్రెయిన్ అటాక్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక మెడికల్ కండిషన్. ఇది ఎప్పుడు అక్కర్ అవుతుందంటే ఎప్పుడైతే బ్రెయిన్కి బ్లడ్ సప్లై అనేది సడన్గా స్టాప్ అయిపోద్దో లేదంటే ఇంటరప్ట్ అవుతుందో. దిస్ కెన్ లీడ్ టు బ్రెయిన్ సెల్ డెత్ అండ్ న్యూరలాజికల్ డ్యామేజ్. దీనివల్ల బ్రెయిన్ సెల్స్ డెత్ అయిపోవడం అండ్ అలాగే న్యూరలాజికల్ డ్యామేజ్ కూడా జరుగుతుంది అనమాట. Types of CVA. There are two main types of stroke or cerebrovascular accidents. So mainగా two types వచ్చేసి ischemic stroke and hemorrhagic stroke. Ischemic stroke, the most common type of stroke, accounting for about 80% of all strokes. సో ఒక 100% మందికి స్ట్రోక్స్ ఉన్నట్లయితే దాంట్లో 80% పీపుల్కి ఇస్కెమిక్ స్ట్రోకే ఉంటుంది, అంత కామన్గా ఉంటుంది అనమాట. దిస్ అకర్స్ when a blood vessel in the brain is blocked by a blood clot or buildup of plaque. సో ఈ ఇస్కెమిక్ స్ట్రోక్ ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే ఎప్పుడైతే బ్లడ్ వెజల్లో బ్లడ్ క్లాట్ లేదా ప్లేగ్ అనేది బిల్డప్ అయ్యి బ్లడ్ ఫ్లోని స్టాప్ చేస్తుందో అప్పుడు ఇస్కెమిక్ స్ట్రోక్ అక్కర్ అవుతుంది. నెక్స్ట్ హెమరేజిక్ స్ట్రోక్ అకౌంట్స్ ఫర్ అబౌట్ 13% ఆఫ్ ఆల్ స్ట్రోక్స్. దిస్ అకర్స్ వెన్ ఏ బ్లడ్ వెసల్ ఇన్ ద బ్రెయిన్ బర్స్ అండ్ బ్లీడ్స్ ఇన్ టు ద బ్రెయిన్ ఆర్ సరౌండింగ్ టిష్యూస్. హెమరేజిక్ స్ట్రోక్ ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే ఒక బ్లడ్ వెజల్ అంటే రప్చర్ అయ్యి బ్లీడింగ్ అంతా కూడా బ్రెయిన్లో కానీ సరౌండింగ్ టిష్యూస్లో కానీ వెళ్ళిపోద్ది, అప్పుడు హెమరేజిక్ స్ట్రోక్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇస్కెమిక్ స్ట్రోక్. ఇక్కడైతే థ్రాంబస్ లేదా బ్లడ్ క్లాట్ అనేది ఉండడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది ఇంటరప్ట్ అయ్యి ఇస్కెమిక్ స్ట్రోక్ లాగా వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే బ్లడ్ వెసల్ అనేది ఇక్కడ రప్చర్ అయింది, సో బ్రేక్ అయింది. ఈ బ్రేక్ అవడం వల్ల ఈ హెమరేజ్ అంతా కూడా సరౌండింగ్ టిష్యూస్లోకి వెళ్ళిపోయింది కాబట్టి స్ట్రోక్ అక్కరైంది. టైప్స్ వచ్చేసి ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్, ఏ టెంపరరీ డిస్రప్షన్ ఆఫ్ బ్లడ్ ఫ్లో టు ద బ్రెయిన్ దట్ డజంట్ కాజ్ లాస్టింగ్ సిమ్టమ్స్. TIAs ఆర్ సమ్టైమ్స్ కాల్డ్ మినీ స్ట్రోక్స్. సో దీంట్లో ఏమవుతుంది అంటే మనం లాస్ట్ 2 చూసాం, ఇస్కెమిక్ స్ట్రోక్ అండ్ హెమరేజిక్ స్ట్రోక్. దాంట్లో ఏంటంటే టెంపరీ అని చెప్పలేం కానీ సో ఒక ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైం అయితే బ్లడ్ ఫ్లో అనేది స్టాప్ అవుతుంది. వేరే ట్రాన్సియంట్ ఇస్కెమిక్ స్ట్రోక్లో అయితే టెంపరీగా బ్లడ్ ఫ్లో అనేది బ్రెయిన్కి స్టాప్ అవుతుంది లేదంటే డిస్టర్బ్ అవుతుంది. లాస్టింగ్ సిమ్టమ్స్ ఏమీ ఉండవు కాబట్టి వీటిని మినీ స్ట్రోక్స్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ పెరాలిసిస్, ఇది కూడా వన్ ఆఫ్ ద స్ట్రోక్ అనమాట. స్ట్రోక్ డ్యామేజ్ కెన్ కాజ్ hemiplegia, paralysis on one side of the body, quadriplegia, paralysis in all 4 limbs or paraplegia, paralysis from the waist down. సో కొన్నిసార్లు స్ట్రోక్ వల్ల కూడా పెరాలిసిస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హెమిప్లేజియా చూసినట్లయితే ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద బాడీకి పెరాలిసిస్ వస్తుంది. క్వాడ్రిప్లేజియా అంటే 4 లిమ్స్కి కూడా వస్తుంది. పారాప్లేజియా అంటే ఓన్లీ లోవర్ లిమ్స్కి మాత్రమే పెరాలిసిస్ వస్తుంది అనమాట. నెక్స్ట్ క్రిప్టోజెనిక్ స్ట్రోక్ టైప్. ఇన్ మోస్ట్ కేసెస్ క్లాట్స్ దట్ బ్లాక్ బ్లడ్ ఫ్లో to the brain causes stroke. Sometimes the cause of the stroke can't be determined. This is called a cryptogenic stroke. సో ఎప్పుడైతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది బట్ కాజ్ని డిటర్మైన్ చేయలేకపోతే కనుక దాన్ని మనం క్రిప్టోజెనిక్ స్ట్రోక్ అంటాం. నెక్స్ట్ బ్రెయిన్ స్టెమ్ స్ట్రోక్. వెన్ స్ట్రోక్ అకర్స్ ఇన్ ద బ్రెయిన్ స్టెమ్ ఇట్ కెన్ ఎఫెక్ట్స్ బోత్ సైడ్స్ ఆఫ్ ద బాడీ అండ్ మే లీవ్ ఎ పర్సన్ ఇన్ లాక్డ్ ఇన్ స్టేట్. When a locked in state occurs, the patient is generally unable to speak or move below the neck. సో బ్రెయిన్ స్టెమ్కి ఎప్పుడైతే స్ట్రోక్ వచ్చిందో లేదంటే బ్రెయిన్ స్టెమ్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అయిందో అప్పుడు పేషెంట్ లాక్డ్ ఇన్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. అంటే ఏంటంటే నెక్ కింద భాగం అంతా కూడా వాళ్ళు మాట్లాడలేరు అండ్ అలాగే బిలో ద నెక్ పార్ట్ అంతా కూడా మూవ్ చేయలేరు అనమాట. దీస్ ఆర్ ద టైప్స్ అనమాట. నెక్స్ట్ కాజెస్ ఆఫ్ CVA. ఇస్కెమిక్ స్ట్రోక్స్ యూజువల్లీ హ్యాపెన్ because of blood clots. This can happen for various reasons such as, సో యూజువల్గా ఇస్కెమిక్ స్ట్రోక్స్ ఎందుకు వస్తాయంటే బ్లడ్ క్లాట్స్ అనేవి బ్లడ్ ఫ్లోని బ్రెయిన్కి ఇంటరప్ట్ చేస్తాయి. సో దట్ ఇస్కెమిక్ స్ట్రోక్స్ డెవలప్ అవుతాయి. అసలు ఇస్కెమిక్ స్ట్రోక్స్ డెవలప్ అవడానికి రీజన్స్ ఏంటి అంటే అథెరోస్క్లెరోసిస్ అంటే బిల్డప్ ఆఫ్ ప్లేగ్ ఇన్ ద బ్లడ్ వెసల్స్ అనమాట. నెక్స్ట్ క్లాటింగ్ డిజార్డర్స్ ఉన్న, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉన్న, హార్ట్ డిఫెక్ట్స్ ఉన్న, మైక్రోవాస్కులర్ ఇస్కెమిక్ డిసీజెస్ ఉన్న, నథింగ్ బట్ స్మాల్ బ్లడ్ వెసల్స్ బ్లాక్ అయినా, సో ఇలాంటి డిఫెక్ట్స్ ఉండడం వల్ల కూడా ఇస్కెమిక్ స్ట్రోక్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ హెమరేజిక్ స్ట్రోక్స్ ఎందుకు వస్తాయంటే ఇట్ కెన్ హ్యాపెన్ ఫర్ సెవరల్ రీజన్స్ ఆల్సో ఇంక్లూడింగ్ హై బ్లడ్ ప్రెషర్, ఎస్పెషల్లీ వెన్ యూ హ్యావ్ ఇట్ ఫర్ ఎ లాంగ్ టైమ్, వెన్ ఇట్ ఈస్ వెరీ హై ఆర్ బోత్. Brain aneurysms can sometimes lead to hemorrhagic strokes.
Next, brain tumors, diseases that weaken or cause unusual changes in the blood vessels in your brain, such as Moyamoya disease. సో హెమరేజిక్ స్ట్రోక్ ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే మీకు బాగా హై బ్లడ్ ప్రెషర్ ఉందో అండ్ అలాగే బ్రెయిన్ ఎన్యూరిజమ్స్ ఉన్నాయో, బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నాయో, లేదంటే వీకెండ్ బ్లడ్ వెజల్స్ కాజ్ చేసే డిసీజెస్ మీకు అక్కర్ అవుతున్నాయో, ఈ సిచ్యువేషన్స్లో హెమరేజిక్ స్ట్రోక్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఎన్యూరిజం అంటే బ్లడ్ వెజల్ వాల్స్ బల్జ్ అయిపోతాయి అనమాట. బ్రెయిన్ ట్యూమర్స్ నథింగ్ బట్ సివియర్గా సెల్ గ్రోత్ అయితే చూస్తాం. రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఆల్కహాల్ యూస్ డిజార్డర్, ఎక్కువగా ఆల్కహాల్ యూస్ చేసిన, మీకు హై బ్లడ్ ప్రెషర్ ఉన్న, హై కొలెస్ట్రాల్ ఉన్న, మైగ్రేన్ హెడేక్స్ ఉన్న, టైప్ 2 డయాబెటీస్ ఉన్న, స్మోకింగ్ మీరు బాగా చేస్తున్న, డ్రగ్ మిస్యూస్ చేసిన, అలాగే ఏజ్ అనేది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. మ్యాక్సిమం ఈ కేసెస్ అన్నీ కూడా బిలో 1 year చిల్డ్రన్లో అండ్ అలాగే అడల్ట్స్లో చూడగలుగుతాం. యాంగ్జైటీ, డిప్రెషన్ అండ్ అలాగే హై స్ట్రెస్ లెవెల్స్ ఉన్న, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న, లేదంటే మీకు జెనెటికల్గా మీ ఫ్యామిలీ నుండి మీకు అక్కరైనా కూడా మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ సివిఏ. వార్నింగ్ సైన్స్ అంటే ఏంటి అంటే ఒక డిసీజ్ కండిషన్ అక్కర్ అయ్యే ముందు కనబడే సిమ్టమ్స్ లేదా లక్షణాలు అనమాట. వార్నింగ్ సైన్స్ ఆఫ్ సివిఏ మనం ఏం చూస్తామంటే, టు రికగ్నైజ్ ద వార్నింగ్ సైన్స్ ఆఫ్ ఎ స్ట్రోక్ రిమెంబర్ టు థింక్ బీ ఫాస్ట్. సో ఈ బీ ఫాస్ట్ అనేది అబ్రివేషన్ లాగా అనమాట. బీ వాచ్ఫుల్ ఫర్ ఏ సడన్ లాస్ ఆఫ్ బ్యాలెన్స్. సో సివిఏ వచ్చే ముందు సడన్ లాస్ ఆఫ్ బ్యాలెన్స్ ఉంటుంది. నెక్స్ట్, లుక్అవుట్ ఫర్ సడన్ లాస్ ఆఫ్ విజన్ ఇన్ 1 or both ఐస్. అదే ఎక్స్పీరియన్సింగ్ డబుల్ విజన్. కొంతమందికి ఏంటంటే సివిఏ అక్కర్ అయ్యే ముందు డబుల్ విజన్ లేదా డిప్లోపియా అయితే ఉంటుంది. అలాగే 2 కంట్లో కూడా సడన్ లాస్ ఆఫ్ విజన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఎఫ్, ఆస్క్ ద పర్సన్ టు స్మైల్, లుక్ ఫర్ ఎ డ్రూప్ ఆన్ 1 or both sides of their face which is a sign of muscle weakness or paralysis. సో నెక్స్ట్ ఎఫ్ అంటే ఏంటి అంటే వాళ్ళ ఫేస్ని చూడాలన్నమాట. పర్సన్ని స్మైల్ చేయమని అడగాలి. అప్పుడు బోత్ సైడ్స్ ఆఫ్ ఫేస్ని అబ్జర్వ్ చేయాలి. మజిల్ వీక్నెస్ కానీ ఫేషియల్ మజిల్ పారాలిసిస్ కానీ ఉందేమో అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఏ పర్సన్ హ్యావింగ్ ఏ స్ట్రోక్ ఆఫెన్ హ్యాస్ ఎ మజిల్ వీక్నెస్ ఆన్ 1 side, ఆస్క్ దెమ్ టు రైజ్ దర్ ఆర్మ్స్. సో ఆబ్వియస్గా మనం చెప్పుకున్నాం కాజెస్లో హెమిప్లీజియా, పారాప్లీజియా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మజిల్ వీక్నెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, మేబీ ఉండొచ్చు సివిఏ వచ్చే ముందు. కాబట్టి ఆ పర్సన్ని వాళ్ళ ఆర్మ్స్ని రైజ్ చేయమని అడగాలి. అప్పుడు మనం నోట్ చేయాలన్నమాట, వాళ్ళు సరిగ్గా లిఫ్ట్ చేయగలుగుతున్నారా లేదా, లేదంటే ఏమైనా మజిల్ వీక్నెస్, 1 sided వీక్నెస్ ఏమైనా ఉందా అని చెప్పేసి మనం నోట్ చేసుకోవాలన్నమాట, లేదంటే అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఎస్, స్ట్రోక్స్ ఆఫెన్ కాజ్ ఎ పర్సన్ టు లూజ్ దర్ ఎబిలిటీ టు స్పీక్. సో స్ట్రోక్ వచ్చే ముందు పేషెంట్ మాట్లాడలేకపోతారు, వర్డ్స్ని పలకలేకపోతారు. దే మైట్ స్లర్ ద స్పీచ్ ఆర్ హ్యావ్ ట్రబుల్ చూసింగ్ ద రైట్ వర్డ్స్. సో సరిగ్గా మాట్లాడలేరు అండ్ అలాగే రైట్ వర్డ్స్ని కూడా చూస్ చేసుకోలేరు. నెక్స్ట్ టైమ్ ఈస్ క్రిటికల్. సో డోంట్ వెయిట్ టు గెట్ హెల్ప్. ఇఫ్ పాసిబుల్ లుక్ ఎట్ యువర్ వాచ్ ఆర్ ఎ క్లాక్ అండ్ రిమెంబర్ వెన్ సిమ్టమ్స్ స్టార్ట్. టెల్లింగ్ ఏ హెల్త్ కేర్ ప్రొవైడర్ వెన్ సిమ్టమ్స్ స్టార్టెడ్ కెన్ హెల్ప్ ద ప్రొవైడర్ నో వాట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఆర్ బెస్ట్ ఫర్ యూ. సో ఇవన్నీ ఈ పైనవన్నీ కూడా మీరు ఒక పేషెంట్లో అబ్జర్వ్ చేసినట్లయితే వెంటనే మీరు ఫిజిషియన్కి అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే టైం అనేది చాలా క్రూషియల్ కాబట్టి. సో దట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా బెటర్గా వర్క్ చేస్తాయి మీరు ముందుగానే ఫిజిషియన్కి నోట్ చేస్తే. నెక్స్ట్ సివిఏలో క్లినికల్ ఫీచర్స్ ఏముంటాయంటే 1 sided వీక్నెస్ ఆర్ పారాలిసిస్ ఉంటుంది. ఎఫేజియా, మాట్లాడలేకపోతారు. స్లర్డ్ ఆర్ గార్బిల్డ్ స్పీచ్ అండ్ డిస్ఆర్థ్రియా, సరిగ్గా మాట్లాడలేరు అనమాట, నత్తిగా మాట్లాడతారు. లాస్ ఆఫ్ మజిల్ కంట్రోల్ ఆన్ 1 side ఆఫ్ యువర్ ఫేస్. 1 side ఆఫ్ ద ఫేస్లో మజిల్ కంట్రోల్ అయితే ఉండదు. సడన్ లాస్ ఐదర్ పార్షియల్ ఆర్ టోటల్ ఆఫ్ 1 or more senses. లైక్ చాలా మనకున్న 5 sensesలో 1 or more sensesని లాస్ట్ అవుతారు సివిఏ వచ్చే ముందు. అది విజన్ అవ్వచ్చు, హియరింగ్ అవ్వచ్చు, స్మెల్ అవ్వచ్చు, టేస్ట్ లేదా టచ్ అవ్వచ్చు. బ్లర్డ్ ఆర్ డబుల్ విజన్ చూడగలుగుతారు. లాస్ ఆఫ్ కోఆర్డినేషన్ ఆర్ క్లమ్జీనెస్ ఉంటుంది, అటాక్సియా. డిజీనెస్ ఆర్ వర్టిగో ఉంటుంది. నాజియా అండ్ వామిటింగ్ కూడా చూడగలుగుతారు అనమాట. అండ్ అలాగే నెక్ స్టిఫ్నెస్ ఉండొచ్చు, ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ ఉండొచ్చు, కన్ఫ్యూషన్ లేదా యాజిటేషన్ ఉండొచ్చు, సీజర్స్ ఉంటాయి, మెమరీ లాస్ ఉంటుంది, హెడేక్స్ ఉంటుంది, పాసింగ్ అవుట్ ఆర్ ఫెయింటింగ్, కోమా. సో ఇవి చాలా క్లినికల్ ఫీచర్స్ అనమాట. ఈ క్లినికల్ ఫీచర్స్ చూసిన వెంటనే కూడా మీరు ఫిజిషియన్కి ఇన్ఫార్మ్ చేయాలి సో దట్ దే కెన్ గెట్ ట్రీటెడ్. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్స్. ఫస్ట్ మెడికల్ హిస్టరీ అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అయితే చేయాల్సి ఉంటుంది పేషెంట్కి. Your doctor will ask you or a family member about your risk factors for stroke.
డ్యూరింగ్ ఏ ఫిజికల్ ఎగ్జామ్ యువర్ ప్రొవైడర్ విల్ చెక్ యూ ఫర్ ద ఫాలోయింగ్. మీకు ఏదైనా కన్ఫ్యూషన్ ఉందా, లేదంటే కోఆర్డినేషన్లో కానీ మీ బాడీ బ్యాలెన్స్ చేయడంలో కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, మెంటల్లీ మీరు అలర్ట్గా ఉన్నారా లేదా, నమ్నెస్లో వీక్నెస్ ఏమైనా ఉందా మీ ఫేస్లో కానీ, ఆర్మ్స్లో కానీ, లెగ్స్లో కానీ, ట్రబుల్ స్పీకింగ్ లేదా క్లియర్గా చూడలేకపోతున్నారా, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తారు. అండ్ అలాగే ఈ ఫాలోయింగ్ టెస్ట్ని కూడా ఆర్డర్ చేస్తారనమాట. సిటీ స్కాన్ కానీ, ల్యాబ్ టెస్ట్ చూస్తారు. లుకింగ్ ఫర్ సైన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ హార్ట్ డ్యామేజ్, చెకింగ్ క్లాటింగ్ ఎబిలిటీ అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్, టెస్టింగ్ హౌ వెల్ కిడ్నీస్ అండ్ లివర్ ఫంక్షన్ ఎక్సెట్రా. సో ఈ బ్లడ్ టెస్ట్ అనేవి కూడా ఆర్డర్ చేస్తారు. ఎలక్ట్రోకార్డియోగ్రామ్ లేదంటే ఈసీజీని తీస్తారు. ఎంఆర్ఐ స్కాన్స్కి పంపిస్తారు. ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్, సో దట్ బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుందో అని కూడా చూస్తారనమాట. ఇవి డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్స్. సో మేనేజ్మెంట్ వచ్చేసి ఈ 2 types ఆఫ్ స్ట్రోక్లో ఇలా ఉంటుంది అనమాట. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఫర్ స్ట్రోక్ ఆర్ ఎస్ ఫాలోస్. ఇస్కెమిక్ స్ట్రోక్ అయితే కనుక థ్రోంబోలైటిక్ డ్రగ్స్ ఇస్తారు వితిన్ 3 to 4 hours అండ్ ½ hours. నెక్స్ట్ థ్రాంబెక్టమీ చేస్తారు. ఎక్కడైతే క్లాట్ ఉందో, థ్రాంబస్ అంటే నథింగ్ బట్ బ్లడ్ క్లాట్ అనమాట, ఈ బ్లడ్ క్లాట్ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తారు వితిన్ 24 hours ఇఫ్ దెర్ ఇస్ నో సిగ్నిఫికెంట్ బ్రెయిన్ డ్యామేజ్. నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్ని మేనేజ్ చేస్తారు. వెరస్ హెమరేజిక్ స్ట్రోక్లో అయితే బ్లడ్ ప్రెషర్ మేనేజ్మెంట్ ఫస్ట్, అలాగే రివర్సల్ ఆఫ్ ఎనీ మెడికేషన్ దట్ మైట్ ఇంక్రీజింగ్ బ్లీడింగ్. సో బ్లీడింగ్ని ఏదైతే కాజ్ చేస్తుందో దాన్ని రివర్సల్ చేయడానికి ఆ మెడికేషన్ని స్టాప్ చేస్తారు, లేదంటే కౌంట్రాక్షన్గా ఏదైనా మెడిసిన్ని ప్రొవైడ్ చేస్తారు. యూజ్ ఆఫ్ మెడికేషన్స్ ఆర్ సర్జరీ టు రెడ్యూస్ ప్రెషర్ ఇన్సైడ్ యువర్ స్కల్. సో అలాగే హెమరేజిక్ స్ట్రోక్లో ఏమవుతుందంటే బ్లీడింగ్ ఖచ్చితంగా బ్రెయిన్లో లేదా ఆ స్కల్లో అలా ఉండిపోతుంది కాబట్టి దాని నుండి స్కల్ నుండి ప్రెషర్ని రిమూవ్ చేయడానికి, సో బ్లడ్ని డ్రా చేయడానికి అదర్ ప్రొసీజర్స్ని చూస్ చేసుకుంటారు అనమాట. మేనేజ్మెంట్ అయితే ఈ 2 types ఆఫ్ స్ట్రోక్లో ఇలా ఉంటుంది. నెక్స్ట్ మెడికల్ మేనేజ్మెంట్ వచ్చేసి ద మెయిన్ ట్రీట్మెంట్ ఫర్ అన్ ఇస్కెమిక్ స్ట్రోక్ ఈజ్ ఎ మెడిసిన్ కాల్డ్ టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ టీపీఏ. ఇట్ బ్రేక్స్ అప్ ద బ్లడ్ క్లాట్స్ దట్ బ్లాక్ ది బ్లడ్ ఫ్లో టు యువర్ బ్రెయిన్. సో ఈ టీపీఐని ప్రొవైడ్ చేయడం వల్ల ఎక్కడైతే బ్లడ్ వెజల్లో బ్లడ్ క్లాట్ అయితే ఉందో దాన్ని బ్రేక్ చేస్తారనమాట. హెల్త్ కేర్ ప్రొవైడర్ విల్ ఇంజెక్ట్ టీపీఐ ఇంటూ యువర్ వెయిన్ ఇన్ యువర్ ఆర్మ్. సో ఆర్మ్ నుండి వెయిన్ ద్వారా ఈ టీపీఐని ఇంజెక్ట్ చేస్తారు. దిస్ టైప్ ఆఫ్ మెడిసిన్ మస్ట్ బి గివెన్ వితిన్ 3 hours ఆఫ్టర్ స్ట్రోక్ సిమ్టమ్స్ స్టార్ట్. సో ఈ మెడిసిన్ కూడా స్ట్రోక్ స్టార్ట్ అయిన 3 hours లోపులోనే ఇచ్చేయాల్సి ఉంటుంది. యువర్ ప్రొవైడర్ మే గివ్ యూ టీపీఐ 4.5 hours ఆఫ్టర్ యువర్ సిమ్టమ్స్ బిగిన్ ఆర్ ఇఫ్ యూ వోక్ అప్ విత్ స్ట్రోక్ సిమ్టమ్స్ లెస్ దెన్ 4.5 hours బిఫోర్ హ్యాండ్. మీకు సిమ్టమ్స్ స్టార్ట్ అయిన అప్పటి నుండి 4.5 hours వరకు ఈ టీపీఐ ఇంజెక్షన్ అయితే మీకు ఇస్తారు. సూనర్ ట్రీట్మెంట్ బిగిన్స్ ద బెటర్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ రికవరీ. సో త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే త్వరగా రికవరీ అయితే ఉంటుంది అనమాట. దిస్ ఇస్ ద మెడికల్ మేనేజ్మెంట్. నెక్స్ట్ సర్జికల్ ప్రొసీజర్స్ వచ్చేసి లేదా సర్జికల్ మేనేజ్మెంట్ వచ్చేసి కాజెస్లో మనం చెప్పుకున్నాం. ఎన్యూరిజం వల్ల కూడా సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అయితే రావచ్చు, కాబట్టి ఎన్యూరిజంని క్లిప్ చేయాల్సి ఉంటుంది. ఎన్యూరిజం క్లిప్పింగ్ బ్లాక్స్ ఆఫ్ ద ఎన్యూరిజం ఫ్రమ్ ద బ్లడ్ వెజల్స్ ఇన్ ద బ్రెయిన్. ది సర్జరీ హెల్ప్స్ స్టాప్ బ్లీడింగ్ ఫ్రమ్ ఎన్ ఎన్యూరిజం. సో హెమరేజిక్ స్ట్రోక్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ రిప్లేసెస్ బ్లడ్ లాస్ త్రూ సర్జరీ ఆర్ ఇంజురీ. సో నెక్స్ట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అయితే చేస్తారు. కాయిల్ ఎంబోలైజేషన్ బ్లాక్స్ బ్లడ్ ఫ్లో టు ఆర్ సీల్స్ అండ్ ఎన్యూరిజం. కాయిల్ ఎంబోలైజేషన్లో ఏమవుతుందంటే ఎన్యూరిజంని సీల్ చేస్తారనమాట. నెక్స్ట్ డ్రైనింగ్ ఎక్సెస్ ఫ్లూయిడ్. హెమరేజిక్ స్ట్రోక్లో ఎక్కువగా స్కల్ అంతా కూడా లేదంటే బ్రెయిన్ అంతా కూడా బ్లడ్తో పూల్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఎక్సెస్ ఫ్లూయిడ్ని డ్రైన్ అవుట్ చేసేస్తారు. సర్జరీ మే బీ పర్ఫార్మ్ టు టెంపరరీ రిమూవ్ పార్ట్ ఆఫ్ ద స్కల్. సో టెంపరరీగా పార్ట్ ఆఫ్ ద స్కల్ని కూడా రిమూవ్ చేస్తారు. సర్జరీ ఆర్ రేడియేషన్ మే బీ యూస్ టు రిమూవ్ ఆర్ స్ట్రింక్ ఇన్ ఆర్టీరియోవీనస్ మాల్ఫార్మేషన్. ఒకవేళ మీకు ఎలాంటి ఆర్టీరియోవీనస్ మాల్ఫార్మేషన్స్ ఉంటే వాటిని కూడా కరెక్ట్ చేస్తారు. సర్జరీ టు రిమూవ్ పూల్డ్ బ్లడ్ మే ఆల్సో బీ యూస్డ్. సో పూల్ అయిపోయి ఉన్న ఆ బ్లడ్ని కూడా రిమూవ్ చేయడానికి ట్రై చేస్తారనమాట. ఇవి సర్జికల్ ప్రొసీజర్ వచ్చేసి. నెక్స్ట్ దీనికి కాంప్లికేషన్స్, సివిఏ వచ్చిన వాళ్ళకి కాంప్లికేషన్స్ ఏముంటాయంటే డేంజరస్ బ్లడ్ క్లాట్స్ మే ఫామ్. ఇది క్రూషియల్ ట్రీట్మెంట్ ఆల్సో. బ్లడ్ క్లాట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. లాస్ ఆఫ్ బ్లాడర్ ఆర్ బౌల్ కంట్రోల్. సో బ్లాడర్ లేదా బౌల్ కంట్రోల్ ఉండదు. సో ఇన్వాలంటరీగా వాయిడ్ చేస్తూ ఉంటారు స్టూల్ లేదా యూరిన్ని. లాస్ ఆఫ్ బోన్ డెన్సిటీ ఆర్ స్ట్రెంత్ ఈజ్ ఆల్సో కామన్. బోన్ పొరోసిటీ పెరిగిపోతూ ఉంటుంది, మజిల్ వీక్నెస్ ఉంటుంది, సరిగ్గా మూవ్ అవ్వలేరు. ప్రాబ్లమ్స్ విత్ లాంగ్వేజ్, థింకింగ్ ఆర్ మెమరీ ఆర్ అనదర్ పాసిబుల్ కాంప్లికేషన్. సో కాగ్నిటివ్ డిజార్డర్స్ కూడా స్టార్ట్ అవుతాయి. లాంగ్వేజ్ సరిగ్గా గుర్తుండదు, సరిగ్గా థింక్ చేయలేరు, సరిగ్గా మెమరీ కెపాసిటీ ఉండదు. సీజర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. బ్రెయిన్ స్వెల్లింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. లాస్ ఆఫ్ విజన్ లేదా హియరింగ్, టచ్. సో 5 సెన్సెస్లో ఏదో ఒక 2 or 3ని లూజ్ అవుతూ ఉంటారు. అండ్ అలాగే స్వాలోయింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. న్యూమోనియా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. డిఫికల్టీ స్పీకింగ్ కూడా ఉంటుంది. సో ఇవి అయితే కాంప్లికేషన్స్. దిస్ ఈస్ అబౌట్ ద కండిషన్ కాల్డ్
సివిఏ సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్. సో మీకు ఈ కండిషన్ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అయితే కనుక డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ద నర్సింగ్ జోన్రా. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్న కార్డియోవాస్కులర్ కండిషన్స్ని కూడా వాచ్ చేయండి. సో దాంట్లో కూడా మీకు హెల్ప్ఫుల్ నోట్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.